ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్ పార్టీని భూస్థాపితం చేయాలన్నారు. గత ప్రభుత్వంలో టిట్కో ఇళ్లకు అరబస్తా సిమెంట్ గాని ₹1 గాని ఖర్చు పెట్టలేదని విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేదల సొంతింటి కలని సాకారం చేస్తుందని గుర్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ది పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపనలు చేశారు. పాలకొల్లు నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక అగ్రగామిగా నిలపాలనేటువంటి ఆలోచనతో ఆ 14-19 అనేకమైనటువంటి పనులు ఆ రోజు మనం చేపట్టాం. మరి ఆ రోజు చేపట్టేటువంటి పనులు 2019 వచ్చే సమయానికి కొన్ని బ్యాలెన్స్ పనులు ఆగిపోతే మరి 19-24 5 సంవత్సరాల గత వైసీపీ పాలనలో మరి మనం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి, ధ్వంసం గురైనటువంటి పరిస్థితి. ఆ రోజు 14-19 మనం చేసినటువంటి పనులు తప్ప 19-24లో పెద్ద బోడిగుండు సున్నా చుట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఆ రోజు మంచినీళ్లు కావాలి, త్రాగునీరు అవసరం అనే ఉద్దేశంతో ఆ రోజు 14-19లో 15 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు 25వ వార్డులో 18వ వార్డులో ఓవర్ ట్యాంకుల నిర్మాణం చేసి మన పెద్ద కుళాయి ట్యాంకు దగ్గర ఫిల్టర్ బెడ్ సంపులు ఏర్పాటు చేసి మంచి నీటి కొరతను ముందస్తుగానే గమనించి ఆ రోజు 15 కోట్ల రూపాయలతోటి 14-19లో మనం వర్క్ చేశాం. మరి 19-24 ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాలు మళ్ళీ ఆ డ్రింకింగ్ వాటర్స్ గురించి మళ్ళీ ఆలోచన చేసినటువంటి పరిస్థితే గత ప్రభుత్వంలో లేనిటువంటి స్థితి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ప్రభుత్వ ఆసుపత్రి ఈవేళ ఎవరైనా పేదలు గాని మధ్యతరగతి వర్గాలు గాని ఎవరైనా వైద్యం చేయించుకోవాలని అంటే మనం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వెళ్తాం. అటువంటి ప్రభుత్వ ఆసుపత్రి అవసరాన్ని గుర్తించి 50 పడకలుగా ఉంటే 50 పడకలు కాదని చెప్పి 100 పడకల ఆసుపత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి 2019లోనే 12,60,00,000 గవర్నమెంట్ ఆసుపత్రికి నిధులు తెచ్చి 100 పడకల ఆసుపత్రిగా మారిస్తే సంవత్సరంన్నరలో పూర్తవ్వాలి పని. కానీ ప్రభుత్వం మారింది, సంవత్సరంన్నరలో పూర్తవ్వాల్సిన పని 5 సంవత్సరాలైనా పూర్తవ్వలేదు. కానీ చేసినటువంటి కొద్దిపాటి పనులు కూడా లీకేజీలు, స్లాబ్ వేశారు, లీకేజీలు అవుతూ ఉన్నాయి. కలెక్టర్ గారు మేము మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ